హలో నమస్తే, నేను శిల్ప. ఈ జనరేషన్లో ఆటిజం అండ్ ఏడిహెచ్డి అండ్ హైపర్ యాక్టివ్ గురించి అవగాహన లేని వారు చాలా మంది ఉన్నారు. దీని గురించి తెలియజేయడం కోసమే మనతో ఉన్నారు డాక్టర్ ముస్తక్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఆటిజం అండ్ హైపర్ యాక్టివిటీ అండ్ ఏడిహెచ్డి గురించి వివరించండి. ఈ రోజుల్లో సాధారణంగా ఆటిజం, ఏడిహెచ్డి అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. అది జనరల్‌గా డెవలప్‌మెంటల్ అనామలీ అంటాం. అంటే వాళ్ళు గర్భస్థంగా ఉన్నప్పుడే వాళ్ళ ఎదుగుదల అనేది చాలా స్లోగా ఉంటుంది. బ్రెయిన్‌లో కొన్ని ఫంక్షనరీస్ అనేవి సాధారణమైన పిల్లల కన్నా కూడా చాలా తక్కువగా ఉంటుందనమాట. వీళ్ళలోనేంటంటే ఆటిజం అనేది మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, వీళ్ళు సాధారణమైన పిల్లల్లాగా కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు. అలాగే మనకి ఒక ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోవడం, ఇంకా వాళ్ళ బిహేవియర్ అనేది చాలా ఆడ్‌గా ఉంటుంది. హైపర్ అవుతూ ఉంటారు పిల్లలు. పక్క పిల్లల్ని కొట్టడము, లేకపోతే వాళ్ళ మీదకి అగ్రెసివ్ అవ్వడము, పేరెంట్స్‌ని కూడా అగ్రెసివ్‌గా మందలించినప్పుడు అగ్రెసివ్ బిహేవియర్ చూపించడము, ఇవన్నీ కూడా ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిసీజ్‌లో ఉంటాయి. అలాగే చాలా మందికి లెర్నింగ్ అనేది కూడా లేట్‌గా ఉంటుంది. అంటే మైల్‌స్టోన్ అనేవి కూడా లేట్‌గా ఉండొచ్చు. స్పీచ్ డిలే ఉండొచ్చు. లెర్నింగ్ టు వాక్ అనేది కూడా డిలే ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆటిజం డిసీజ్‌లో మనకి కనిపిస్తుంటాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాలు కనిపించొచ్చు. అందరిలో అన్ని లక్షణాలు అనేవి కనిపించకపోవచ్చు. ఆటిజం అండ్ ఏడిహెచ్డి హైపర్ యాక్టివిటీ యొక్క లక్షణాలు ఎలా కనిపిస్తాయి సార్ మనకి? గుడ్ క్వశ్చన్ మేడం. సాధారణంగా ఏంటంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చిన్నదానికి, పెద్దదానికి వాళ్ళు ఇరిటేట్ అయిపోతుంటారు. మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువగానే వాళ్ళకి ఈ చికాకు అనేవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్‌లో ఎవరు ఎటువంటి కొంచెం హార్ష్ టైప్ ఆఫ్ మాట్లాడినా, లేకపోతే వాళ్ళ మనసుకు కష్టం కలిగించినట్టు బిహేవ్ చేసినా కూడా వాళ్ళు చాలా డీప్‌గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే అది మాత్రమే కాదు, వాళ్ళు ఇంకేదైనా అంటే బాధాకరమైన సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే కొంచెం షాకింగ్ విషయాలు లాంటివి కానీ వాళ్ళకి చెప్పకుండా ఉండడము, అది మందులోకి ఎక్కువగా ఆలోచించే ఉమెన్ ఉంటారు, కొంచెం సెన్సిటివ్ ఉండే ఉమెన్. వాళ్ళందరూ కూడా ఫస్ట్ మానసిక ఆరోగ్యం అనేది పూర్తి స్థాయిలో మానసిక ఆరోగ్యం అనేది సంపూర్ణంగా ఉండేలాగా మనం చూసుకోవాలి. అలాగే పౌష్టికాహారం కంపల్సరీగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎటువంటి డెఫిషియన్సీ ఉండకుండా, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి సరైన పౌష్టికాహారం అనేది ఇవ్వాలి. ఐరన్, కాల్షియం అనేది ఎక్కడ కూడా వాళ్ళకి తగ్గకుండా, అలాగే బేబీ గ్రోత్ని మానిటర్ చేసుకుంటూ ఉండడం, డాక్టర్ అబ్జర్వేషన్లో బేబీ గ్రోత్ని మానిటర్ చేసుకోవడము, ఏమైనా డెవలప్మెంటల్ అనామలీస్ ఉంటే వాళ్ళు డయాగ్నోస్ చేస్తుంటారు. కాబట్టి ఈ టిఫా స్కాన్ ఇటువంటి వాటిల్లో వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. కాబట్టి అవన్నీ కూడాను ఒక ప్రాపర్ గైడెన్స్లో డాక్టర్ అండర్లో ఇవన్నీ కూడా చూసుకుంటూనే మానసిక ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది. సో మానసికంగా ఒక ప్రెగ్నెంట్ లేడీ అనేటప్పటికి మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండేలాగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇటు రిమైనింగ్ పీపుల్ కానీ, వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది మెయిన్. సో వాళ్ళు మానసికంగా డిస్టర్బ్ అవ్వకూడదు. సార్, స్పీచ్ డిలే అనేది హోమియోలో ఎలా తగ్గించవచ్చు సార్? ఇది హోమియోపతిలో అయితే మిగిలిన మెడికల్ సిస్టమ్స్లో కంటే కూడా హోమియోపతిలో ఆటిజంకి మంచి క్యూర్ అనేది ఉంది. ఇంచుమించుగా 60-70% మంది పిల్లలు అనేవాళ్ళు హోమియో ద్వారా చాలా మంచి ఫలితాలు పొందున్నారు. ఇది ఏంటి అంటే ఒక సిమ్టమ్ బేస్ మీదే కాకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైతే మదర్ యొక్క సైకలాజికల్ హిస్టరీ కానీ, పిల్లల యొక్క బిహేవియరల్ చేంజెస్ కానీ, సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు కొందరిలో స్పీచ్ డిలే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే కొందరిలో సెలైవా అనేది కారుతూ ఉంటుంది. అలాగే కొందరిలోని బిహేవియర్ హైపర్ యాక్టివిటీ ఉండొచ్చు. ఇవన్నీ కూడాను అందరిలో ఒకటే సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సో డిఫరెంట్ సిమ్టమ్స్కి డిఫరెంట్ మెడికేషన్స్ అనేవి సూటబుల్ అవ్వచ్చు. అంటే డిఫరెంట్ పర్సన్స్కి వాళ్ళ టోటల్ సిమ్టమ్స్ని బట్టి హోమియోలో అనేది
మంచి మందులు అనేవి వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ లక్షణ సారాంశం ఆధారంగా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి, కానీ అందరికీ ఒకటే మందులు హోమియోలో సూటబుల్ కావు. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం, చాలామందికి మన స్పీచ్ డిలే విషయంలోని బెరైటా కార్బ్ కానీ, నాట్రమోర్ కానీ, ఇలా కాల్కేరియా కార్బ్, ఇలాంటి చాలా మందులు అనేవి పనిచేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం చాలా క్లియర్గా క్యూర్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. సో అందరికీ 100% ఒక బెస్ట్ ఇవ్వగలగడం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ హోమియోలో చాలా మట్టుకు నియర్లీ 60-70% పీపుల్ అనేవాళ్ళు రికవర్ అవ్వడము, కంప్లీట్గా నార్మల్ స్కూల్కి వెళ్ళిన పరిస్థితులు కూడా మనకి ఆల్రెడీ కనిపించాయి. సార్, గర్భస్థ శిశువుకి ఆటిజం అనేది ఉంటే మనం ఎలా తగ్గించవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ADHD హైపర్ యాక్టివిటీ లక్షణాలు అనేవి సాధారణంగా బై బర్త్ ఉంటాయి. బట్ పిల్లలు ఎదిగే కొద్దీ మైల్ స్టోన్ డిలే అయినప్పుడు మనం వాటిని గమనిస్తూ ఉండాలి. ఇది సాధారణంగా ఏంటంటే మొదటగా తల్లి గమనించేటప్పుడు వీళ్ళకి మైల్ స్టోన్స్ అనేవి డిలే అవుతాయి. ఫస్ట్ అంటే పాకడం కానీ, లేకపోతే నడవటం కానీ, పళ్ళు రావటం అంటే దంతాలు అనేవి రావటం అనేది కానీ, ఇలాంటివన్నీ కూడా డిలే అవ్వచ్చు. కొందరికి స్పీచ్ అండ్ హియరింగ్ డిలే ఉండొచ్చు, అంటే వినికిడి శక్తి తగ్గడము, అలాగే మాట్లాడడం అనేది కూడా పూర్తి స్థాయి చిన్నపిల్లలు ఎలాగైతే నార్మల్ పిల్లలు మాట్లాడతారో అలాంటిది బిహేవియర్ ఉండకపోవచ్చు. ఇవన్నీ చూసి దాన్ని బట్టి ఆటిజం అనేది మనం డయాగ్నోస్ చేయొచ్చు పిల్లలు. సార్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్కి, గర్భస్థ శిశువుకి ఆటిజం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణంగా హోమియోపతి ఆస్పెక్ట్కి వచ్చేసరికి అండి, ఇంగ్లీష్ అది ఏదైతే అలోపతిక్ మెడిసిన్ లాగా సిమ్టమ్కి ఇప్పుడు ఏదైతే డిసీజ్ బేస్ మీద ఇస్తారో అలా కాకుండా సిమ్టమెటాలజీ బేస్ మీద, అలాగే మదర్ యొక్క ప్రెగ్నెన్సీ టైంలో మదర్ యొక్క హిస్టరీని బట్టి, వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి, అలాగే పిల్లల యొక్క సంపూర్ణమైన లక్షణాల యొక్క సారాంశం అనేది తీసుకొని మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో వీళ్ళకి హోమియోలో ఎలా ఉంటుందంటే ఇండివిజువాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, మెడికేషన్లో ఇండివిజువాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మందులు అనేది సూటబుల్ ఉండవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ డిలేకి కారణం కూడా మనం చూసుకోవాలి. మొదటి నుంచి స్పీచ్ డిలే ఉందా, లేదంటే మధ్యలో ఏమైనా మదర్ నుంచి డిస్టెన్స్ పెరిగి స్పీచ్ డిలే రావడం అనేది జరుగుతుందా, ఇలాంటివన్నీ కూడా కారణాలు తెలుసుకున్న తర్వాత హోమియో బేస్ మీద మనం సిమ్టమెటాలజీని బేస్ చేసుకొని మొత్తం సిమ్టమ్స్ని కంపేర్ చేస్తూ డ్రగ్ అనేది సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ మదర్ యొక్క ప్రెగ్నెన్సీ హిస్టరీ, ఆమె ప్రెగ్నెన్సీలో ఏమైనా మానసికంగా కానీ, లేకపోతే ఏమైనా స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఇటువంటివి ఏమైనా జరిగాయా, ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని స్టడీస్లో మనకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఎక్కువగా తీసుకున్న ఉమెన్ కానీ, అలాగే కొందరు కెమికల్స్కి, పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అయిన లేడీస్కి కూడా ఈ ఆర్టిస్టిక్ చైల్డ్ అనే వాళ్ళు పుట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటికి కూడా మనం దూరంగా ఉండడము, ఈ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే చాలామందికి ఒబెసిటీ, డయాబెటీస్ లాంటి క్రానిక్ డిసీజెస్, ఇంకా ఆటోఇమ్యూన్ డిసీజెస్ లాంటి వాటి ఉన్న వాళ్ళు కూడా ఈ పిల్లలు పుట్టడానికి చాలా అవకాశం అనేది ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ గైడెన్స్తో డాక్టర్ అండర్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి ఆటిజం ఉన్న పిల్లలు కలగకుండా, లేదంటే తీవ్ర స్థాయి ఆర్టిస్టిక్ సిమ్టమ్స్ లేకుండా మనం నివారించడానికి స్కోప్ ఉంటుంది. సార్, ఆటిజం అండ్ హైపర్ యాక్టివిటీ అండ్ ADHD చాలా మందికి క్యూర్ అయింది అనేసి మేము రివ్యూస్ చూసాము. చాలా మంది వచ్చి పేషెంట్లు రివ్యూ ఇస్తుంటే మేము చూసాము. చాలా మంది మీ దగ్గర ఇంటర్వ్యూ కోసం అడిగారు, బట్ ఎక్కడికి వెళ్ళకుండా మేము అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.